హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అర్చనాని. ఈ రోజు వచ్చేసి ఏకాదశి, జయ ఏకాదశి అంటారన్నమాట. ఇది ఉత్తరాయణం వచ్చే ఏకాదశి. దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉందండి. ఆ కురుక్షేత్రంలో బీభత్స మనందరికీ తెలిసిన వాడే కదా. సో తను వచ్చేసి హీ వాంట్ టు డై ఆన్ ఏకాదశి డే అనమాట. దట్ ఈస్ ఆన్ జయ ఏకాదశి నుంచి అనమాట. తను చూస్ చేసుకుని మరీ చనిపోతారు. ఎందుకంటే ఏకాదశి రోజు ఫాస్ట్ చేసినాక ఐమ్ సారీ, లైక్ మై డాటర్ ఇస్ ప్లేయింగ్ విత్ మై దుపట్టా. ఓకే. అండ్ ఏకాదశి రోజు ఫాస్ట్ చేసిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద సిన్స్ అంటే పాపాల నుంచి విముక్తి పొందుతారనమాట. ఓకే. అండ్ ప్లానెటరీ మోషన్స్ కూడా ప్రతి ఏకాదశికి చేంజ్ అవుతాయి. ప్రతి ఒక్కరి లైఫ్లో ప్లానెట్స్ చాలా వైటల్ రోల్ ప్లే చేస్తాయి కదా. సో అలాంటి వాళ్ళకి కానీ ఎవరికైనా అంతే, ఏకాదశి రోజు ప్రతి ఒక్కరి ప్లానెట్ చేంజ్ అవుతుంది. ఈ రోజు కానీ ఫాస్టింగ్ అబ్జర్వ్ చేస్తే మన బాడీ క్లెన్స్ అవుతుంది బికాస్ ఆఫ్ ఈ ప్లానెట్ మోషన్స్. కానీ ఏదైనా సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది అనమాట ఏకాదశి ఫాస్టింగ్ చేస్తే బెనిఫిట్స్ ఏంటి అనేది. ఓకే. అండ్ మోస్ట్ ఆఫ్ అవర్ సిన్స్ కూడా పోతాయి అనమాట. అండ్ భీష్మ పితామహ వచ్చేసి ఈ రోజు మాత్రం ఎందుకు చనిపోవాలి అనుకున్నాడంటే హీ వాంట్ టు గెట్ సాల్వేషన్, విముక్తి కావాలి. తను చేసిన ప్రతి ఒక్క కర్మ నుండి తనకి విముక్తి పొందాలనేసి తను ఏకాదశి రోజు చనిపోవడం తను డిసైడ్ చేసుకున్నారు. ఓకే. కురుక్షేత్ర యుద్ధం ఎప్పుడో జరిగింది, కాకపోతే తను చనిపోవడం మాత్రం జయ ఏకాదశి రోజు చనిపోయాడు. బికాస్ తనకి ఒక వరం ఉంటుంది అనమాట, తను ఎప్పుడు అనుకుంటే అప్పుడే చనిపోతాడు. సో వితౌట్ హిస్ పర్మిషన్ హీ విల్ నాట్ డై అనమాట. సో హీ విల్ చూస్ ఏకాదశి డే టు గెట్ రిడ్ ఆఫ్ ఆల్ కర్మాస్. వీడియో